స్వయం ఉపాధి అనేది ఎస్సీ కులాల్లో ఉన్న మాలలకైతేనేమి మాదిగలకైతేనేమి చాలా ప్రాధాన్యతమైనటువంటి అంశం. వారు ఆర్థికంగా ఒక మెట్టు ఎదగడానికి ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి అవకాశాలు వస్తాయి, ఎలాంటి ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని చెప్పి నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ గత 5 ఏళ్ల పాటు పూర్తిగా ఎస్సీల యొక్క ముఖ్యంగా మాల మాదిగల యొక్క ఆర్థిక అభివృద్ధిని, స్వయం ఉపాధి అవకాశాలను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీల యొక్క ఆర్థిక అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా 2047 వరకు ఏదైతే మేము ఒక టార్గెట్ పెట్టుకున్నామో పాలసీ ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. దాంట్లో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా మాల కమ్యూనిటీ నుంచి ఏ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని తయారు చేయాలి, కొత్తగా మార్కెట్లో ఉన్న డిమాండ్కి అనుగుణంగా ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి యూత్ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త పథకాలని వాటిని రూపొందించి అమలుపరచడానికి ఈ సమీక్షా సమావేశాలు ప్రతి జిల్లాలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఎస్సీ కార్పొరేషన్లో ఇప్పటివరకు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, భవిష్యత్తులో ఏం జరిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ అంశాల మీద ఒక సమగ్రమైన లోతైన అధ్యయనం చేసి తద్వారా మెరుగైన అవకాశాలు, ఊరికే ఏదో ప్రోగ్రామ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసాం అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకోకుండా మెరుగైన అవకాశాలు ఇచ్చేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలు, ఆశయాలు, సూచనల మేరకి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మాల యువత యొక్క ఉపాధి అవకాశాలు, వారికి మెరుగైన అవకాశాలు, ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా, మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా వారు ఎంచుకున్న మార్గంలో విజయవంతంగా ముందుకెళ్ళడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అవకాశాలు అందించాలి, ఎలాంటి సహాయ సహకారాలు అందించాలనేది ఖచ్చితంగా ఒక గతం కంటే మిన్నగా, గతం కంటే మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.